నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. మైనింగ్ రంగంలోని లార్జ్ క్యాప్ కేటగిరీ కంపెనీ వేదాంత లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు అధిరే శుభవార్త చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేరుకు 1100% మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. అర్హులైన వారిని గుర్తించే రికార్డు డేట్ మార్చి 28గా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో ఈ షేర్ 3% పైగా లాభాల్లోకి వచ్చింది. మరి ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ కేటగిరీలోని మైనింగ్ సెక్టార్ కంపెనీ వేదాంత లిమిటెడ్ ఇటీవలే తమ షేర్ హోల్డర్లకు అదిరే శుభవార్త చెప్పింది. మధ్యంతర డివిడెండ్ ప్రకటించడంతో పాటు రికార్డు తేదీని ప్రకటించింది. ఇప్పుడు ఈ రికార్డు తేదీ సమీపిస్తోన్న క్రమంలో వేదాంత లిమిటెడ్ షేర్లు ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్ సెషన్లో 3% పైగా దూసుకెళ్లాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు 1100% మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. రికార్డు డేట్ మార్చి 28గా కంపెనీ డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించింది. ఈ కారణంగా ఈ రోజు ఈ కంపెనీ స్టాక్ లాభాల్లో ట్రేడ్ అయింది. మరోవైపు గత ఏడాది కాలంలో ఈ షేర్ 38% లాభాన్ని అందించింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹1 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్కి 1100% అంటే ₹11 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మధ్యంతర డివిడెండ్కి అందుకునేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ మార్చి 28గా నిర్ణయించింది. ఎవరి పేర్లు రికార్డు డేట్ నాటికి కంపెనీ రికార్డు బుక్స్లో ఉంటాయో వారికి మాత్రమే ఈ మధ్యంతర డివిడెండ్ పొందేందుకు అర్హత లభిస్తుంది. ఈ షేరు 52 వారాల మాక్సిమం ప్రైస్ 769.80 వద్ద ఉండగా 52 వారాల కనిష్ట ధర 363 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 5% నష్టపోయింది. గత నెల రోజుల్లో 6% నష్టాన్ని మిగిల్చింది. గత 6 నెలల్లో 46% లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 38% లాభాన్ని, గత 5 సంవత్సరాల కాలంలో 188% లాభాన్ని అందించింది. ₹1,00,000 పెట్టుబడిని 2.88 లక్షలు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 2,56,000 కోట్ల వద్ద ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.